బాబు తెగించి నిర్ణయం తీసుకోవాలి, భయం నుంచి యువతలకు రావాలి. ఇన్ని రోజులు ఆగారంటే తెగింపు ఉంటే ఇన్ని రోజులు ఆగరుగా. లేదు, అక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇష్యూ మీదనే ఆగుతున్నారు అంతే. పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీట్ల దగ్గరనే ఆగుతున్నారు. మిగతాదంతా పెద్ద ఇష్యూ కాదు. పార్టీలో ఎంతో మందిని తెగించిన డెసిషన్స్ తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు 23 మందిని తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు కదా, ఎవరికి ఇవ్వకుండా ఆపలేదు కదా ఒకసారి అన్న తర్వాత. కాబట్టి అదేం ప్రాబ్లం లేదు, తెగింపు ఆడిటి దగ్గర ఉంటది. కాకపోతే ఏంటంటే మిత్రధర్మం దగ్గర కొంత జాగ్రత్త పడుతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో టీడీపీ మీద కూడా ఒక్కసారిగా ఫైర్ అవ్వాలి అనే ఆలోచన ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారికి? అందుకే ఇన్ని రోజులు సామరస్యంగా వెళ్ళిపోతుంది, ఇంకెన్నిచ్చినా తీసేసుకుంటారు, ఇంకేం లేదనుకున్న టైంలో ఒక్కసారిగా ఆయన ఒక డిమాండ్ని తీసుకొచ్చి బాబు గారి ముందు ఉంచడం. బేసిక్గా తను చెప్పినటువంటిది ఇవాళ కొత్త డిమాండ్ కాదు, బయటికి చెప్పింది మొన్న. అంతకుముందంతా ఆయన దగ్గర చెప్పింది అదే చంద్రబాబు దగ్గర. లేకపోతే ఎంతకాలం పాటు ఎందుకు పెండింగ్ పడింది లిస్టు? ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పక్కన పెట్టేసుకుంటున్నాడు, పద్దాక కూర్చోబెట్టుకుంటున్నాడు, ఫోటోలు దిగేస్తున్నాడు, వీడియోలు తీసుకుంటున్నాడు, పద్దాక జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం అంటున్నాడు. అన్నప్పుడు పెళ్లి చేసుకుంటాం కానీ కాపురం చేయనంటే ఎట్లాగా? అంటే ఇంతకుముందే చెప్పేసి ఉంటే ఈ పాటికి అంగీకరించి ఉండేవారు కదా, ఇన్ని రోజులు ల్యాగ్ రాదు కదా టీడీపీ. ఏం లేదు, ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటదంటే సీట్లకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇన్ని దఫాలు ఎందుకు చర్చలు జరుగుతున్నాయి? జనసేన ఏమంటది, నాకు 60 కావాలంట. వీళ్ళేం లెక్క తీస్తారు? ప్రజారాజ్యం పార్టీ వచ్చినటువంటి సందర్భంలో 18 సీట్లు మేము సొంతగా గెలిచాం, మరొక 35 సీట్లలో మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, మరొక 15 సీట్లలో దాదాపుగా 2వ స్థానానికి ఒక్క కంచు తేడాలో ఉన్నాం, కొన్ని చోట్ల మీరు 3rd ప్లేస్ లో ఉన్నారు, కాబట్టి అవి మాకు కావాలంటారు. తెలుగుదేశం ఏమంటది, మీరు ప్రజారాజ్యాన్ని ఇప్పుడు కౌంట్ వేసుకోవద్దు, మీకు మొదటిసారి వచ్చింది 6% ఓట్లే, ఆ తర్వాత చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి, మాతో పొత్తున్నటువంటి చోట్ల మీరు ఇన్ని గెలుచుకో